హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు యుగయుగములు ఎల్లకాలము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మెస్సయ ప్రార్థన మందిర కుటుంబ సభ్యులకు ఆయా మాధ్యమాల ద్వారా ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఆదరిస్తున్నటువంటి నా ప్రియ స్నేహితులైన ఫేస్బుక్ మరియు వాట్సాప్, టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లలో ఈ యొక్క వాక్యాన్ని అనుసరిస్తూ వింటున్నటువంటి ప్రతి స్నేహితునికి, ప్రతి సోదరునికి, ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, నా సోదరులు మీ అందరికీ కూడా ప్రేమవందనాలు తెలియజేసుకుంటున్నాను. పిల్లరా రండి, ప్రభు యొక్క వాక్యాన్ని, ప్రభు ఇచ్చినటువంటి అరుణోదయ దర్శన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. యెహోషువ 1వ అధ్యాయము 9వ వచనము. ఈ మాట నాకు చాలా ఇంపైనటువంటి మాట, నాకు చాలా ధైర్యం ఇచ్చేటువంటి మాట. నిబ్బరం కలిగి ధైర్యంగా నుండము, దిగులు పడకము, జడియకము, నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడని యెహోవా నీకు తోడయ్యుండును. ఆమేన్. ఈ వాక్యం యొక్క సన్నివేశం మనకు బాగా తెలుసు. నూను కుమారుడైనటువంటి యెహోషువ మరి తన చిన్ననాటి నుండి మరి ప్రవక్త అయినటువంటి దైవజనుడైనటువంటి మోషే దగ్గర మరి పనిచేస్తూ ఆయన చెప్పినటువంటి మాటలన్నింటిలో ఆయన అడుగుజాడలో నడుచుకుంటూ ఆయనను అనుసరించినటువంటి వ్యక్తి. ఆయనను చాలా దగ్గరగా మరి ఆయనతో పాటు సమానమైనటువంటి అనుభవాలు అనేక సందర్భాల్లో కలిగినటువంటి యవనప్రాయమైనటువంటి వాడు, రోషం కలిగినటువంటి యవనస్తుడు యెహోషువ. అయితే యెహోషువ తన యొక్క జీవితంలో ప్రభువుకి ఆయన ఎంతో భయపడుతూ ప్రభువు దగ్గర ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా జీవిస్తూ మరి తన యొక్క యజమానుడైనటువంటి మోషే గారు, లేకుంటే తన యొక్క నాయకుడైనటువంటి మోషే గారు చెప్పినట్లుగా మరి యెహోషువ గారు నడుచుకుంటూ ఆయన చేసుకుంటూ వెళుతుండేవారు. పిల్లరా, ఎప్పుడైతే మోషే గారు చనిపోయారో, మోషే గారి తర్వాత మరి యెహోషువకు ఆ యొక్క భారం అనేది వచ్చింది. కొన్ని లక్షల మందిని ఆ యొక్క ప్రభు యొక్క మార్గంలో నడిపిస్తూ, కొన్ని లక్షల మందికి మరి ప్రభు యొక్క కట్టడలను బోధిస్తూ, న్యాయం తీరుస్తూ, మరి అనేకమైనటువంటి సందర్భాల్లో ప్రభు యొక్క చిత్తానుసారంగా తన యొక్క మాట ద్వారా కాకుండా దేవుని చిత్తానుసారంగా అనేక విషయాల్లో మరి దేవుని అనుసరించినటువంటి వ్యక్తి మోషే గారు. చాలాసార్లు ఆయన విసిగిపోయి ఎన్నోసార్లు కోపపడి ప్రభు మీద ఆయన తిరగబడి, ఈ ప్రజలను నేను కన్నానా, ఈ ప్రజలను నేను ఎలా పోషించగలను, వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళిపోమంటున్నాను, నా వల్ల ఎలా అవుతుంది అని చెప్పేసి ప్రభు మీద మరి తిరగబడి మరి ఆ యొక్క ప్రార్థన చేసినటువంటి వ్యక్తి మోషే గారు. పిల్లలు, అలాంటి స్ట్రెస్ఫుల్ అయినటువంటి ఆ యొక్క లీడింగ్లో, ఆ యొక్క నాయకత్వంలో ఈ యొక్క యెహోషువ వస్తుంటున్నాడు. మరి యెహోషువ గారికి ప్రభు చెప్తున్నాడు, దిగులు పడకు. ఆమేన్. ప్రభువారు చెప్తున్నట్టు మాట ఇది, నువ్వు జడయకు, నువ్వు దిగులు పడకు, నీ యొక్క నాయకుడు లేడు, నువ్వు దిగులు పడకు. లేకుంటే నిన్ను నడిపించేటువంటి, నీకు అన్ని విధాలుగా నీకు సలహాలు ఇచ్చి నిన్ను నడిపించేటువంటి నాయకుడు అంటే మోషే లేడు, నువ్వు భయపడకు, నేను నీ పక్షంగా ఉంటాను. ఆమేన్. ఈరోజున ప్రభు మనకు చెప్తున్నట్టు మాట ఏంటంటే, ఇదిగో ఎంతవరకు నడిపించినటువంటి నీకు తల్లిదండ్రి ముసలివాళ్ళు అయిపోయారు, ఇప్పుడు నువ్వు భయపడకుండా, జడియకుండా ఆ కుటుంబ భారాన్ని, ఆ బాధ్యతను తీసుకోవాలి. ఒంటరిగా ఉండి చాలాసార్లు మనం కుమిలిపోతుంటాం. ఒంటరిగా ఉండి అనేక సార్లు మనము కృంగిపోతుంటాం, భయపడిపోతుంటాం. అనేక సార్లు 2 మీటర్ల తాడు తీసుకుని ఉరేసుకోవాలనుకుంటాం, లేకుంటే ఒక చెంచాడు విషం తీసుకుని చచ్చిపోవాలనుకుంటాం. పిల్లరా, విషయాలన్నీ, ఎన్ని బాధలు ఉన్నప్పుడు కూడా, ఎన్ని శ్రమలు ఉన్నప్పుడు కూడా జడేయకుండా, భయపడకుండా ప్రభు యొక్క సందులో ఇదిగో ఇక నిశ్చిత మనం కలిగి ఉండాలి. ఏంటంటే మనం ధైర్యంగా మనం ఉండాలి, మనం నిబ్బరంగా ఉండాలి. ఎంత శోధన వచ్చినా, ఎంత ఇరుకు వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా అనుకుంటున్నావేమో, ఈ చీకటి ఎంతకాలం, ఈ దుస్థితి ఎంతకాలం, నా వయసు అంతా అయిపోతుంది, లేకుంటే నా యొక్క జీవితం అంతా అయిపోతుంది, ఇంకా ఎప్పుడు నేను కుటుంబంతో సంతోషించేది ఎప్పుడు, నా భర్తతో, నా భార్యతో, నా బిడ్డలతో, నా కుటుంబంతో ఎప్పుడు అని చెప్పేసి నువ్వు జడిచిపోతున్నావేమో, భయపడుతున్నావేమో, దిగులు పడుతున్నావేమో. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఇది కొంతకాలమే. ఆమేన్. ఈ అరణ్యయాత్ర కొంతకాలమే, ఈ అరణ్య రోదన కొంతకాలమే, ఈ మరణ మృదంగం కొంతకాలమే. కానీ ప్రభు వస్తుంటున్నాడు, ఆయన నీకు శాశ్వతమైనటువంటి బహుమానం ఇవ్వబోతుంటున్నాడు. ఈ చీకటి గతించిపోతుంది, త్వరలో వెలుగు రాబోతుంది. అప్పుడు నువ్వు సంతోషిస్తున్నావు. ఈ కష్టకాలం తీరిపోయిన తర్వాత నువ్వు సంతోషిస్తావు. అప్పుడు నువ్వు ఆ యొక్క
ప్రభు సన్నిధిలో పాటలు పాడతాం. ఏది నన్ను బాధపెట్టిన నా బాధ ఏది, నన్ను హింసించినటువంటి, నన్ను కష్టపెట్టినటువంటి వారేరి అని చెప్పేసి నువ్వు సంతోషించేటువంటి రోజు ప్రభు నీకు ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో ఈ మాట ద్వారా ప్రభు మనం ధైర్యపరుస్తున్నాడు ఏంటంటే, నీవు నడిచే మార్గం అంతట్లో నేను నీకు తోడుగా ఉంటాను. ఎవరు లేకపోయినా పర్వాలేదు, నీ స్నేహితులు లేకపోయినా, నీ తల్లిదండ్రులు లేకపోయినా, నీ బంధువులు లేకపోయినా, నీకు నా అన్న వాళ్ళు ఎవరు లేకపోయినా పర్వాలేదు, నేను నీ మార్గం అంతట్లో తోడుగా ఉంటాను, నువ్వు దిగులు పడుకొచ్చి అడిగి అని ప్రభు చెప్తున్నాడు. ఆ మాటను బట్టి మనం ధైర్యం తెచ్చుకుందాం. ప్రభు మిమ్మలను మెండుగా దీవించి ఆస్వాదించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్, ఆమేన్, ఆమేన్.